మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, పైగా గ్రహణం. మహాశక్తివంతమైన రోజు, చాలా అరుదైన రోజు. ఈరోజు సాయంత్రం 6 తర్వాత ₹1 బిల్లను అక్కడ పెడితే చాలు, కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది. మీ జీవితం అనుకోని విధంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్తున్నారు. మరి ఈరోజు సాయంత్రం 6 తర్వాత ₹1 బిల్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ మాత్రే నమః అని ఒక కమెంట్ పెట్టండి. రాఖీ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన రోజు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిది. ఈ గ్రహణం ఉదయం 6:55 ప్రారంభమై మధ్యాహ్నము 12:30 ముగిస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు గనుక తెరిచి ఉంటాయి. ఈ గ్రహణం గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు గనుక నియమాలు పాటించిన అవసరం లేదు. పాటించిన తప్పేమీ లేదు. పురాణాలలో కొన్ని విశిష్టమైన రోజులలో చేసే విశేష పరిహారాలను గ్రంథాలలో పొందుపరిచి ఉంచారు. ముఖ్యంగా చంద్రగ్రహణం, పౌర్ణమి లాంటి విశేషమైన రోజులలో చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయి. పౌర్ణమి, గ్రహణం కలిసి వచ్చిన రోజున ₹1 బిల్లతో ఒక పరిహారం చేసుకుంటే ఎలాంటి సమస్యల నుండైనా సరే బయటపడవచ్చు. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావటం, రావాల్సిన డబ్బు చేతికి రాకపోవటం, ఇలా ప్రతి సమస్య నుండి బయటపడాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. అసలు ₹1 బిల్లతో ఏం చేయాలి అంటే, ఈరోజు సాయంత్రం 6 తర్వాత ఒక ఎర్రటి రంగు క్లాత్ తీసుకోండి. దానిలో ఒక ₹1 కాయిన్ను పెట్టండి. ₹1 కాయిన్ లేకపోతే ₹2 కాయిన్ లేదా ₹5 కాయిన్ లేదా ₹10 కాయిన్ అయినా సరే పెట్టవచ్చు. ఇలా ₹1 కాయిన్ పెట్టిన తర్వాత ఒక పీచు తీసిన కొబ్బరికాయను కూడా వస్త్రంలో పెట్టండి. చివరిగా 5 మంచి తులసి ఆకులు తీసుకోండి. పూజలు చేయని చెట్టు నుంచి సేకరించిన 5 తులసి ఆకులు తీసుకుని వాటిని కూడా వస్త్రంలో వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని అంటే కొబ్బరికాయను, ₹1 బిల్లను, తులసి ఆకులను కలిపి మూటలాగా కట్టండి. ఈ పరిహారంలో వాడిన తులసి ఆకులు ఎంతో పవిత్రమైనవి. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి తులసి ఆకులకు ఉంది. లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది. తులసి ఆకులు మన కష్టాలను తొలగించేస్తాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. కనుక ఖచ్చితంగా తులసి ఆకులను ఈ పరిహారంలో వాడాలి. అలాగే కొబ్బరికాయ కూడా విపరీత శక్తులు కలిగి ఉన్నది. కొబ్బరికాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. కొబ్బరికాయ లోపల తెల్లగా ఉంటుంది. దేవతలందరికీ కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ఇష్టం. దుష్టి శక్తులకు కూడా కొబ్బరికాయ అంటే ఇష్టం. అందుకే కొబ్బరికాయతో దిష్టి తీసి దానిని దుష్టి శక్తులకు బలిగా అర్పిస్తారు. అంటే వాటి ఆకలి తీర్చడానికి కొబ్బరికాయ ముక్కలను దూరంగా పడేస్తారు. ఇక ₹1 బిల్ల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ₹1 బిల్లలో లక్ష్మీదేవి ఉంటుంది. రూపాయి అంటే ధనం. ధనం అంటే లక్ష్మీదేవియే. కనుక ₹1 బిల్లతో ఎలాంటి పరిహారాలు చేసినా ధన ఆకర్షణ కలుగుతుంది. ₹1 బిల్ల, కొబ్బరికాయ, తులసి ఆకులు అనేవి చాలా శక్తివంతమైన వస్తువులు. పౌర్ణమి, గ్రహణం కలిసి వచ్చిన రోజున వీటికి మరింత శక్తులొస్తాయి. అందుకే ఈరోజు వీటితో పరిహారం చేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోతుంది.
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. కనుక ముందు ఒక వస్త్రం తీసుకుని దానిలో ఈ 3 వేసి మూట కట్టండి. తరువాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి పైన కానీ, అంటే డాబా పైన కానీ బాల్కనీలో కానీ మెయిన్ డోర్ ముందు కానీ ఇలా ఎక్కడైనా సరే చంద్రుడు వెలుతురు పడే చోట పెట్టి వదిలివేయండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 నుండి రాత్రి 12 మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మూటను మళ్ళీ మరునాడు ఉదయం వరకు కదపకూడదు. మరునాడు ఉదయం మీరు నిద్రలేచిన వెంటనే ఈ మూటను తీసుకుని వెళ్ళి పారుతున్న నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడవేయండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేయండి. మూట పడేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే గ్రహ ప్రభావం ఇంటి మీద మీ మీద పడదు. అంతేకాదు మీకున్న సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. ఇది చాలా అద్భుతమైన పరిహారం. ఇంట్లో ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదని దిగులు పడేవారు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, మాకు అస్సలు మనశ్శాంతి అనేది లేదు, ఎప్పుడూ ఆందోళనగా ఉంటున్నాము, మాకు అప్పుల బాధలు ఉన్నాయి అని బాధపడేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు తీరిపోతాయి. అంటే దేవుడు దిగివచ్చి మీ ప్రయత్నం లేకుండా కష్టాలు తీరుస్తాడని కాదు. ఆ భగవంతుడు తన అనుగ్రహాన్ని మీపై కురిపించి మీరు కష్టపడిన దానికి అధిక ఫలితాలను ఇచ్చి మీకు మీరుగా కష్టాల నుండి బయటపడే విధంగా చేస్తాడని అర్థం. ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం లేకుండా ఏ పరిహారం చేసినా ఫలించదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని చెయ్యండి. కష్టాలు సమస్యలు గ్రహణ దోషాలు తొలగించుకుని ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావడం ఎంతో విశేషం. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఒక 2 వస్తువులను కలిపి ధూపం వేయండి. పౌర్ణమి రోజు వీటితో ధూపం వేయటం వల్ల తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యం వచ్చి పడతాయి. మనమందరం వారానికి ఒక్కసారైనా సరే ధూపం వేస్తాం. పండుగల సమయంలో కూడా ఇంటిలో ధూపం వేసుకుంటాము. అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలతో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సిరి సంపదలను ఇస్తుంది. ఈ పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి ఒక మంచి తిథి. ఈ పౌర్ణమి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి. వాస్తు గ్రహ పితృ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి కావలసినవి గుగ్గిలం వేసే కుంది, పచ్చకర్పూరము, లవంగాలు. ముందుగా పచ్చకర్పూరాన్ని లవంగాలను పొడిలాగా చెయ్యాలి. బాగా పొడిలాగా చేసిన తర్వాత గుగ్గిలం కుందిల్లో ఈ బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలాగా చేశాక లవంగాల పొడిని కర్పూరం పొడిని వెయ్యాలి. అలా వేసినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా అన్ని గదులలో అన్ని మూలకు వెళ్ళి ధూపం వెయ్యండి. బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా ధూపం వెయ్యాలి. ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు కిటికీలు అన్నీ కూడా వేసేయాలి. మీరు ఉదయం ధూపం వేసినా సాయంత్రం ధూపం వేసినా ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకోవాలి. కొంచెం సమయం అయిన తర్వాత తలుపులన్నీ కూడా మూసేసి బాగా ధూపం వేయండి. ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ గుగ్గిలం కుందిని పూజగదిలో పెట్టి మీరు బయటకు వచ్చేయండి. ఇంట్లో ఇలా లవంగాలతో పచ్చకర్పూరంతో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా నిమిషాలలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గుతాయి. వీటి నుండి వచ్చే వాసనలను పీల్చడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీటితో ధూపం వేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ రెండింటినీ కలిపి ఇంటిలో ధూపం వేయండి. అందులోనూ ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. ఇంటిలో వీటితో ధూపం వేస్తే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు.
గనుక ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పౌర్ణమి రోజు ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించండి. రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయలేకపోయిన వారు ఈ శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఈ రోజు చేసిన పూర్తి ఫలితం వస్తుంది. ఇక ఈ రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టే సోదరీమణులు, అలాగే సోదరి ద్వారా రాఖీ కట్టించుకునే సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా ఎరుపు రంగు దుస్తులు కానీ లేదా పసుపు రంగు దుస్తులు కానీ ధరించాలి. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల అనంతమైన ధనలాభం కలుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా కలిసి వస్తుంది. చీరలు కట్టుకునే ఆడవారు ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకోవాలి. పట్టు చీరలు కట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఎరుపు లేదా పసుపు రంగు డ్రెస్సులు వేసుకోవాలి. కేవలం ఆడవారే కాకుండా మగవారు, ఇంట్లో ఉండే చిన్నపిల్లలు, వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అందరూ కూడా ఈ ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులని ధరించడానికి ప్రయత్నించాలి. ఇలా ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఇక్కడ అందరూ ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ రాఖీ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఎవ్వరూ నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అవును, మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, ఎవ్వరూ కూడా నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకూడదు. ఇకపోతే ఈ పండుగ రోజున ఆడవారు వేసుకునే గాజుల విషయానికి వస్తే రాఖీ పౌర్ణమి రోజున ఆడవారు ముఖ్యంగా పింకు రంగు గాజులు లేదా రెడ్ రంగు గాజులు, ఈ రెండు రంగులలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి రోజున ఆడవారందరూ అందంగా ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకుని చేతులకు అందమైన ఎరుపు లేదా గులాబీ రంగు గాజులు నిండుగా వేసుకుని మీ సోదరుడికి నుదుటన తిలకం దిద్ది రాఖీ కట్టి మీ అన్న చెల్లెళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి. ఈరోజు రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటంటే ఆగస్టు 28వ తేదీ సూర్యోదయ సమయం నుండి ఉదయం 9:48 లోపు మాత్రమే ఈరోజు రాఖీ కట్టాలి. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:55 ఉంది గనుక 28వ తేదీ శుక్రవారం ఉదయం 5:55 నుండి ఉదయం 9:48 వరకు ఉన్న కాలమే రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన శ్రేష్టమైన సమయం గనుక అందరూ ఈ శుభ సమయంలోనే రాఖీ కట్టాలి. ఈ సమయంలో రాఖీ కడితే సోదరుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే ఉసిరి చెట్టు. శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి చెట్టు దేవతా వృక్షం. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. ధనలాభం కలుగుతుంది. ధన వర్షం కురుస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి ఉసిరి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత 11 సార్లు ఉసిరి చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే మీ మనసులో అనుకోండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి. ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురిస్తుంది. చెట్టు నిండా ఉసిరి ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు జస్ట్ 11 సార్లు ఉసిరి చెట్టును తాకినా చాలు. ఈ చెట్టులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉసిరి చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకటం వలన మీ కష్టాలు బాధలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది.
ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ధాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తారు. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా గడిపేవాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టుకు అన్ని మహిమలు ఉన్నాయి కనుక ఇన్ని మహిమలు ఉన్న ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి. మీ కష్టాలను సమస్యలను తొలగించుకుని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ మరియు కజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదిటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారాన్నంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావటంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి, పుష్టి, స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం, లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం, లాభం తల్లిదండ్రులను తమకో చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి, లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రక్షాబంధన్ వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది.
ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిశాచ బాధలు దుష్టశక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.